రామ్టాక్కి తిరిగి స్వాగతం. నిన్న అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తీర్పు ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇన్నాళ్ళ నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి రాహుల్ గాంధీ బ్రిటిషు పౌరసత్వంపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి కొత్వాలీ పోలీస్ స్టేషన్ రాయ్బరేలీలో ఆ పోలీస్ స్టేషన్స్లో ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయమని చెప్పి అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. ఇప్పటి వరకు అసలు ఎవరు ఊహించలా ఇదేదో ఊరికినే రూమర్స్ పుడతా ఉంటాయి సోషల్ మీడియాలో అనుకున్నాం. సింగిల్ జడ్జి తీర్పు, జస్టిస్ సుభాష్ విద్యార్థి ఈయన పేరు. ఇది పిటిషనర్ ఎవరంటే దీంట్లో ఎస్ విఘ్నేష్ శిషీర్, ఈయన కర్ణాటకకి సంబంధించిన బీజేపీ కార్యకర్త. ఈయన వేసిన పిటిషన్ను యాక్చువల్గా ఇతను లక్నో స్పెషల్ కోర్టు ఎమ్మెల్యే ఎంపీలకు సంబంధించిన స్పెషల్ కోర్టులో వేశాడు. అయితే ఏమైందంటే ఈ స్పెషల్ కోర్టు ఇది మా పరిధిలోకి రాదని కొట్టేసింది, పిటిషన్ తిరస్కరించింది. దాని మీద బేస్ చేసుకుని హైకోర్టుకి వెళ్ళాడు. ఆయన కొన్ని డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేశాడు, ఈమెయిల్స్ ప్రొడ్యూస్ చేశాడు. ఇది నా దగ్గరున్న ప్రాథమిక ఆధారాలు, మీరు కావాలంటే హోమ్ మినిస్టర్ని అడగండి, ఆయన బ్రిటిష్ పౌరుడా కాదా అనేది ఇంకో స్పష్టంగా తెలుస్తుందని చెప్పి ఆయన పిటిషన్ వేశాడు. హైకోర్టు జడ్జి హోమ్ మినిస్ట్రీకి నోటీసులు ఇచ్చింది. సో అండ్ సో తేదీ లోపల మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, పిటిషనర్ వేసిన ఇన్ఫర్మేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి, మీకున్నటువంటి సమాచారం ఏంటని పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి. హోమ్ అఫైర్స్ గమ్మత్ ఏంటంటే హోమ్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ని ఇది సెన్సిటివ్ ఇన్ఫర్మేషను, క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు కోర్టులో పబ్లిక్గా విచారణ చేయొద్దు, మీ ఛాంబర్లో ప్రైవేట్గా విచారణ చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సీల్డ్ కవర్లో ఇన్ఫర్మేషన్ కోర్టు జడ్జికి ఇచ్చింది. చూడండి ఎంత జరిగిందనేది. దాని మీద నిన్న హైకోర్టు జడ్జి తీర్పిచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి అసలు పిటిషన్ ఏంటో ఒక్కసారి చూద్దామండి. ఏం వేశాడు ఈయన పిటిషన్ అంటే, ఈయన అనేది ఏంటంటే ఈయన చెప్పిన పిటిషన్దారు చెప్పినటువంటిది విఘ్నేష్ శిషిర్ చెప్పేది ఏంటంటే రాహుల్ గాంధీకి ఇంగ్లాండ్కి సంబంధించిన యూకేకి సంబంధించిన బ్యాకప్స్ అనే కంపెనీ, ఆయన దానికి ఓనరు డైరెక్టర్. నంబర్ 1, ఇది 2003లో కంపెనీస్ యాక్ట్ కింద బ్రిటిష్ యూకేలో రిజిస్టర్ అయింది. ఓకే, దానికి రిజిస్టర్ కోసం సబ్మిట్ చేసినటువంటి డైరెక్టర్ ఐడీస్లో రాహుల్ గాంధీ స్వయంగా నేను బ్రిటిష్ జాతీయుడినని చెప్పి దాఖలు చేశాడు. దాంతోపాటు ఆయన 2 అడ్రస్లు కూడా ఇచ్చాడట, లండన్ అడ్రస్, హ్యాంప్షైర్ అడ్రస్లు కూడా ఇచ్చాడట. ఇవి డైరెక్టర్గా, ఇది కంపెనీ డైరెక్టర్గా సబ్మిట్ చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్లో ఉంది. ఆ తర్వాత 2005 అక్టోబర్లో 2006 అక్టోబర్లో కూడా యాన్యువల్ రిటర్న్స్లో కూడా ఇదే మాట ఆ రాహుల్ గాంధీ బ్రిటిష్ జాతీయుడిగా పేర్కొన్నాడు. ఈ కంపెనీ 2009 ఫిబ్రవరిలో డిజల్యూషన్ పిటిషన్ వేసింది. మరి జనాలకి తెలిసిందనో ఏమో డిజల్యూషన్ పిటిషన్ వేసి డిజాల్వ్ చేసుకున్నారు. ఇది చరిత్ర. ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే ఆయన స్వయంగా డిక్లేర్ చేసిన తర్వాత బ్రిటిష్ జాతీయుడని చెప్పి ఆయన కంటెస్ట్ చేయటానికి అనర్హుడు భారత్లో. ఆ తర్వాత అసలు పార్లమెంట్లో కూర్చోవటానికే అనర్హుడు. ఇది ఆయన పిటిషన్ యొక్క స్థూలంగా సారాంశం. అయితే గమ్మత్తు ఇంకొకటి కూడా చెప్తుంది ఏంటంటే 2000 ఎన్నికల్లో మొట్టమొదటిసారి లోక్సభకి పోటీ చేశాడు రాహుల్ గాంధీ. జాగ్రత్తగా వినండి, అమేథీ నుంచి పోటీ చేశాడు.
అప్పుడు ఆయన అఫిడవిట్ దాఖలు చేసిన దాంట్లో ఈ బ్యాకప్స్ కంపెనీకి నేను ఓనర్ని అనేటువంటిది ఆయన డిక్లేర్ చేశాడు. తర్వాత నాకు బర్క్లీ బ్యాంకు లండన్ బ్రాంచ్లో ఫారిన్ బ్యాంక్ అకౌంట్ ఉందని చెప్పి డిక్లేర్ చేశాడు అనేది కూడా దీంట్లో మెన్షన్ చేశాడట వార్తా కథనాలు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా అసలు దీనికి ఆయన సబ్మిట్ చేసినవి కాకుండా కోర్టు కూడా ఆషామాషికి ఇవ్వలేదు. ఏదో లోయర్ కోర్టు కాదు, హైకోర్టు. ఏంటి వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు ఇది? హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచి సీల్డ్ కవర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారం చేసుకొని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమన్నారు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా. ఇదండి జరిగింది. అసలు ఇప్పుడు అయితే రాష్ట్ర ప్రభుత్వం గమ్మత్తు ఇక్కడ. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే హైకోర్టు ముందు, కరెక్టే కానీ మేము లాడ్ చేసే బదులు ఇది ట్రాన్స్ బోర్డర్ సంబంధించినటువంటి కేసు, బ్రిటిష్ సిటిజన్షిప్ ఉందా లేదనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి రాదు, అది భారత ప్రభుత్వంలోకి వస్తుంది కాబట్టి సిబిఐ ద్వారా ఈ విచారణ చేయమన్నారు. దానికి హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఏమన్నదంటే రాష్ట్ర ప్రభుత్వానికి లిబర్టీ ఇచ్చింది, మీరు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ సిబిఐని కానీ విచారణ చేయమని కోరవచ్చు అని చెప్పి వాళ్ళు హైకోర్టు అది కూడా తీర్పు ఇచ్చింది. చూడండి అసలు ఎంత దీంట్లో జరుగుతున్నాయనేది. ఇక పిటిషనర్ భయపడిపోయాడు. ఆయనకి ఇంతకుముందే కోర్టులో నాకు సెక్యూరిటీ కావాలా, నా మీద నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, నన్ను నా లైఫ్కి రిస్క్ ఉందని చెప్తే ఒక పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ని కేంద్ర దళాలకు సంబంధించిన వ్యక్తిని ఆయనకి ప్రొవైడ్ చేసింది హైకోర్టు. ఇప్పుడు ఆయన ఈ పిటిషన్లో ఏం కోరాడంటే నాకు అది సరిపోదు, నా సెక్యూరిటీ లెవెల్స్ పెంచండి అని చెప్పి ఇంకో పిటిషన్ వేశాడు. మరి దాని మీద కోర్టు ఏం తీర్పు ఇచ్చిందో నాకు తెలియదు, కానీ దాని మీద మనకు వార్తలు అయితే సరిగ్గా లేవు. అసలు ఏంటి అసలు ఇదంతా? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇట్లా అనుకుంటే సోనియా గాంధీ మీద ఇప్పటికే ఒక కేసు ఉంది. ఆ కేసు ఏంటి? ఆవిడ 1968లో రాజీవ్ గాంధీని చేసుకుంది, కానీ 15 సంవత్సరాలు భారతీయ పౌరసత్వమే తీసుకోలేదు. ఆవిడ పౌరసత్వం 1983లో తీసుకుంది, కానీ 1980లో ఓటర్ లిస్టులో నమోదైంది. వన్ సఫ్దర్జంగ్ మార్గ్ కింద, అంటే ఇందిరాగాంధీ ఇల్లు అది. సరే, అది 82లో గొడవ అయితే క్యాన్సిల్ చేస్తే మళ్ళా 83 ఏప్రిల్లో పౌరసత్వం తీసుకుంది. ఓటర్ లిస్టులో 83 జనవరి 1 నుంచి పబ్లిష్ అయిన ఓటర్గా నమోదైంది. దీని మీద కేసు రిజిస్టర్ అయింది. సోనియా గాంధీ మీద కేసు ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ మీద ప్రాథమిక ఆధారాలన్నీ హైకోర్టే చెప్పింది, కేసు పెట్టి ఇంకా ఫర్దర్ విచారణ చేయమని చెప్పింది. మిగిలింది ఎవరండి? ఇంకా ప్రియాంక గాంధీ. తెలియదు మనకి, ఆవిడికి కూడా ఇటువంటి మూలాలు ఏమన్నా ఉన్నాయేమో, నాకైతే తెలియదు. అసలు ఏంటి కుటుంబం, ఏంటి పరిస్థితి? అయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కుటుంబానికి కట్టు బానిసలు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.